ఇప్పుడు ఒకరోజు ఏ కంటెంట్ లేకపోయినా సరే, ఆ రోజు కంటెంట్ ఎతుక్కునే సత్తా నీ దాంట్లో ఉంది. ఎత్తుకుంటా. కదా! అది ఎవరైనా ఇన్‌స్పిరేషనా? లేకపోతే ఎట్లా? అంటే బేసిక్‌గా ట్రెండింగ్ ఇష్యూస్‌కైతే నాకు 'అరుణ్ సూర్యతేజ' ఇన్‌స్పిరేషన్. యూట్యూబ్ పెట్టడానికి 'విక్రమాదిత్య' గారు. ట్రెండింగ్‌కి 'అరుణ్ సూర్యతేజ.' కంటెంట్ లేని చోట కంటెంట్ ఎతుక్కోవడానికి తమిళ్‌లో 'మదాన్ గౌరి' అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. మీకో విషయం తెలుసా? ఇప్పుడు తెలుగులో 'ఐజూడ్' ఉన్నాడా? 'ఐజూడ్‌కి' కూడా 'మదాన్ గౌరియే' ఇన్‌స్పిరేషన్. అంటే కాపీ అనకూడదు ఇక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్‌స్పిరేషన్. ఎందుకంటే ఆయన తమిళ్, ఇక్కడ తెలుగు కాబట్టి. బట్ 'ఐజూడ్‌కి' కూడా 'మదాన్ గౌరి' ఇన్‌స్పిరేషన్. యూ కెన్ సీ దట్. మీరు 'ఐజూడ్‌ది' అనంత పద్మనాభ స్వామి వీడియో ఉంది గదా! నువ్వు ఆ వీడియో చూసుంటే నీకు ఆ తర్వాత 'మదాన్ గౌరి' ఛానల్‌లోకెళ్ళి 1000 ఇయర్ ఓల్డ్ టెంపుల్ మిస్టరీ అని కొట్టు. ఈయన కూడా టైటిల్ అదే పెట్టాడు. థంబ్‌నెయిల్ అదే పెట్టాడు. అందులోకెళ్ళి చూడు ఆయన టైటిల్ గాని, థంబ్‌నెయిల్ గాని అదే ఉంటది నీకు. బికాజ్ అది తెలియాల్సిన సబ్జెక్ట్ అందరికీ తెలియాలి. అదేదో కాపీ అని అంటారు కానీ చాలామంది, తప్పు అట్లా అనకూడదు. ఎందుకంటే ఆయన తమిళ్ వాళ్ళ కోసం ఒక వీడియో చేశాడు. మరి తెలుగు వాళ్ళ కోసం ఎవరో చేయాలి కదా! సో, అది ఈయన చేశాడు. విత్ సేమ్ టైటిల్, సేమ్ థంబ్‌నెయిల్ ఉండేసరికి అలా అంటారు గానీ నో. బట్ అది ఇన్‌స్పిరేషన్ అనమాట. సో, దట్ గై ఇన్‌స్పైర్డ్ మెనీ పీపుల్, క్రియేటర్స్. 'మదాన్ గౌరి' తమిళ్ యూట్యూబర్ ఆయన. ఇప్పుడు ఈ క్రియేటర్స్ అందరూ ఒకసారి ఏదో ఫంక్షన్స్ అట్లా ఏదో పెడతారు గదా! హ్మ్. నువ్వెప్పుడు కనిపించవు ఎందుకని? ఒకసారి 'టైకా అవార్డ్' ఫంక్షన్‌కెళ్ళాను. ఆ తర్వాత ఇంకొకటేదో 'వేణు కళ్యాణ్' గారని ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు. ఆయనదొకటి అవార్డ్స్ ఫంక్షన్‌కి ఒకదానికెళ్ళాను. తర్వాత ఇంకోటి దానికి దేనికో ఎళ్ళాను. దుబాయ్‌లు అట్లా ఇట్లా వెళ్తారు గదా! అది చెప్తా చూడు. యూట్యూబ్ అది క్రియేటర్స్ మీటప్స్ ఉంటాయి అప్పుడప్పుడు. హైదరాబాద్‌లోనే ఇక్కడ గూగుల్ ఆఫీస్‌లో అవుతుంటాయి. వాళ్ళకేంటంటే జెన్యూన్ క్రియేటర్స్ కాదు. వాళ్ళ దృష్టిలో సబ్‌స్క్రైబర్స్ ఎక్కువుంటే చాలు వాళ్ళకి. వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు షార్ట్స్ చేసి సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సినిమాల గురించి వాటెవర్ ఇట్ ఈస్ ఫన్నీ వేలో ఏదైనా చేస్తూ మనం షార్ట్స్ మనం జబర్దస్తే చేసినోళ్ళం అబ్బా! మనం ఇక్కడ 1 మినిట్ షార్ట్ వీడియో క్లిప్స్ మనం చేయలేక కాదు కదా! కాకపోతే ఏమంటే ఇప్పుడు అవి కూడా నువ్వు న్యాచురల్‌గా చేసావనుకో వర్కౌట్ కావు. ఇప్పుడు చాలా మటుకు నేను షార్ట్స్‌లో ఫన్నీ క్లిప్స్ చూస్తున్నానా, వాటికి వింత వింత ఎక్స్‌ప్రెషన్‌లుంటాయి. జబర్దస్త్‌లో మనం ఏ రోజు అలాంటివి ఎప్పుడూ ట్రై చేయలేదు మనం. కొన్ని ఎక్స్‌ప్రెషన్‌లుంటాయి. ఎందుకు ఇవన్నీ? అంటే ఇవి చేస్తే గాని అక్కడ వర్కౌట్ కావనే ఫీలింగ్ ఉంటదక్కడ. అలాగే సెట్ చేశారు కూడా వాళ్ళ ఆడియన్స్‌ని. సో, వాళ్ళిప్పుడొచ్చి మన దగ్గర ఇదేంటి నవ్వు రావట్లేదు మాకు అదైతే నవ్వొస్తుందంటారు. అట్లాంటివి ఉంటాయిలే గానీ, ఏదో ఒకటి మనం ట్రై చేయొచ్చు. బట్ అది మళ్ళీ మన సెల్ఫ్ కాదు కదా! నువ్వు ఇందాక చెప్పావు కదా! మనం అట్లా కాదు కదా! సో, కానప్పుడు ఏమో ఇబ్బందనిపిస్తది బాగా. అందుకు ఇంకా ఏమో అది చేయలేదు. బట్ వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇలాగ క్రియేటర్స్ ఎవరికైతే సబ్‌స్క్రైబర్స్ ఎక్కువున్నారో వాళ్ళు వాళ్ళ దృష్టిలో గ్రేట్ కాబట్టి వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. ఇన్విటేషన్సే రావు మనకి. 1,000,000 ఉండని, ఏముండని రావు. అంటిల్ అన్లెస్ యూ ఆర్ ఎన్ ఎంసీఎన్. నువ్వు మళ్ళీ ఎంసీఎన్స్‌లో ఉండు. నీకు వద్దన్న ఇన్విటేషన్‌లొస్తాయి. హుహు. సూపర్. ఒక్కొక్కళ్ళు అలా ఆలోచించుకొని అలా పిలుస్తుంటారు. అంతే. వాళ్ళ థాట్స్ అలాగే ఉంటాయి. నేనొకసారి ఒక యూట్యూబ్ ఒక గూగుల్ ఎంప్లాయ్‌కి డైరెక్ట్ మెసేజ్ పెట్టాను. ఆ నంబర్ దొరికింది. ఎవరో ఇచ్చారు నాకు. అది కూడా పెద్ద యూట్యూబరే. పేరెందుకులే గానీ వెబ్ సీరీస్‌లు అవి చేస్తుంటాడు. పెద్ద యూట్యూబర్. సో, తను ఇచ్చాడు నంబర్ ఇచ్చాడు. నేను ఇచ్చినట్టు చెప్పకన్నాడు. సరే ఓకే అని చెప్పి మెసేజ్ చేశా. అప్పుడేదో చిన్న డౌట్ ఉంది నాకు యూట్యూబ్ రిలేటెడ్. మెసేజ్ చేస్తే ఇలా మీరు పర్సనల్ నంబర్‌కి మెసేజ్ పెట్టకూడదు. మీరు ఏదైనా ఎంసీఎన్ త్రూ ఉంటే ఎంసీఎన్ త్రూ కాంటాక్ట్ అవ్వాలి. లేదంటే ఒకవేళ మీరు టాప్ క్రియేటర్ అయితే మేమే కాంటాక్ట్ అవుతాం. అంతే తప్ప ఇలా చేయకూడదన్నారు. సరే సారీ అండి అని చెప్పి వదిలేసాను ఇంకా. సో, వాళ్ళేంటంటే ఐదర్ బిగ్ క్రియేటర్స్ ఆర్ ఎంసీఎన్ క్రియేటర్స్. నువ్వు నువ్వు 10,000 సబ్స్క్రైబర్లు ఉండరు. నువ్వు ఎంసీఎన్ క్రియేటర్ అయితే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. అలా అనమాట. అలా ఈ నడుస్తుంది వ్యవస్థ. ఇన్ఫినిటమ్, టమాటా ఇట్లా స్కెచర్స్ అట్లా.